అంత సాల్వుండును నివృత్తుండయి ద్వారకాపురి అవరోధం గుడిగి తన సౌంభకం వెక్కి క్రమ్మరిచనియే అంతనీ యజ్ఞంబు నిర్వృత్తంబైన నేనరిగి బలభగ్నీకృత పాదపవనంబులదాని అనభిజ్ఞాత ద్వారదేశంబులదాని అస్వాధ్యాయ స్వాహాకార స్వధాకార మహీసురాగారం బైన దాని అపేత భూషణ యోషిజ్జనంబులదాని ద్వారవతించూచి ఆహుకాత్మజువలన అంత వృత్తాంతంబును నిరింగి సాల్వుంజంపికాని పురంబు స్వరణొల్లనని నిశ్చయించి దీనిని అప్రమాదులరై రక్షించుకుని ఉంటుండని బలదేవాదులం పంచి అప్పుడ ప్రయాణ భేరి వేయించి కృతస్వస్తి వచనులైన పురోహిత ప్రముఖ బ్రాహ్మణవరులకు నమస్కరించి శైవ్య సుగ్రీవంబులను వాహంబులం పూనిన రథం వెక్కి పాంచజన్య రవము పంచమహాశబ్ద రవము జలగే దిశలు చెవుడు వడగా నొలసి జనుల దీవనలు మించే రమ్యమై గరుడకేతనం బురాలె తదల అట్లు అసంఖ్యాత చతురంగ సైన్యంబులతో నరిగి గిరివన సరోవర సరిద్దేశంబులు గడచి మూర్తికావత దేశంబునకు అరుగునంతకు ముందర సాల్వుండు సౌంభకారూఢుండయి సముద్ర కుక్షి దేశంబునకుంబోయిన ఏనును వాని పిరుందన మానకతని తచ్చము సమాజము తోడన్ భూనాధరణము చేసితి నానా నిశితాస్త్ర వర్షణ వ్యాప్తముగన్ వీరులగు సాల్వయోధుల నారాచావళులు గప్పె నారథము పయిన్ సారథి మీద తురంగమ చారుధ్వజతతులపైని అసంఖ్యాతముగన్ తొరిగిన వారినెల్లా అస్మదీయ గోచరంబులుగా కుండ అనేకాయుత శరంబులేసి సాల్వు సైన్యంబుతో మహాయుద్ధంబు చేసిన అవనీనాథ తదాహవాంతరమునందస్మత్కరాకృష్ట శార్ంగ వినిర్ముక్త నిశాత సాయక శతాగ్రచ్ఛిన్నమై దైత్య దానవ దేహ ప్రకరంబు వాత విధూతార్ణః పూర సంఘూర్ణితార్ణవ కుక్షిన్బడియన్ కపిప్రవర సైన్య క్షిప్త శైలాకృతిన్ ఘనతర దైత్య దానవనికాయ కళేబరపాత ఘట్టనందనరి యుగాంచకాల చలితంబును పోలే పయోధి మ్రోసే నౌవనధిరవంబు కంటే అనివారితమై చెలగెన్ మదీయ వాహిని పట సింహనాద హయహేషిత సింధుర బృంహిత ధ్వనుల్ అట్టి మదీయ సేనోత్సాహంబును నిజ సేనా క్షీణతయుం చూచి సహింపక సాల్వుండు వెండియు సౌంభకారూఢుండయి నాతో మాయాయుద్ధంబుసే సమకట్టి పరశుపాశాంకుశ కరవాల శూల ముద్గరములు నా మీద తెరల గురిసే నేనును కడగి అద్దానవు శస్త్రముల్వాయంగజేసి మాయజేసి వెరవక సాల్వుండు వెండియు నా మీద పరుషశిలావృష్టి గురిసె వరుసనమర సమప్రకాశములతో దుర్దిన సుదిన శీతోష్ణముల్ గదియజేసి దితిసుతాధముండు శత సూర్య శత చంద్ర శత సహస్ర విష్ణు తతులు వెలుగ గగనతలము చేసే పగలిది రేయిది అని ఎరుంగ
నిలువనైతి మనములోన. మనుజేంద్ర సర్వమాయాపనోదంబైన అగ్నిబాణంబున అద్దనుజ వినిర్మిత మాయా వినివర్తన చేసితిని సవిస్మయమతినై. అట్టి అవసరంబున ద్వారవతి నుండి ఆహుక ప్రేషితుండై ఒక్కరుండు అతి త్వరితగతిన్ భరతించి సాల్వు చేతనక్కడ వసుదేవుండు పట్టువడియే నీవు ఎవ్వరి తోడన్ కయ్యంబు చేసెదు క్రమ్మరిదని పురంబు రక్షించుకునుమనిన విని ఉదరిపడి మహాబలపరాక్రములైన బలదేవాదు రక్షించుకునియుండ వసుదేవుండు ఏల పట్టువడును ఇది పోలదు అని సంశయించుచు విమనస్కుండనై ఉండునంత. పుణ్యకర్మంబులు ఒలిసిన ముర్వికినే తెంచునట్టి యయాతి ఓలే భూషణ దీప్తులు పొలియంగ వివృత కేశాంబరుండయి సౌంభకంబు వలన బడుదెంచు వసుదేవు పాప నిశాచర బలపీడ్యమాను దౌలనగాంచి అత్యంత మోహశోకాంతుండనైన నా హస్తంబు వలన విస్రస్తమయ్యే చార్ణము అప్రియావసన్న దేహుండనై ఉడిగి రథము మీద బడితి నేను. దాని దూచి భయము దగిలి మత్సైన్యంబు తల్లడిల్లి ఉలిసే పెళ్ళురేగి. అంతనెంతయుం వృద్ధునకు తెలిసి తాళ్ళు సౌంభకంబున వసుదేవుంగానక దాని మాయగా నెరింగి పదంపడి మాయావి అయిన సాల్వం చూచి వానిపై నలిగి ఏనేసిన అయ్యసురయు సౌంభకంబు అదృశ్యంబగుటయు. అసురుల ఆక్రోశధ్వనులెసగెన్ 10 దిశలన్ అంత నేనును సత్రాక్షసుల కథాసుల చేసి ప్రసభంబున శబ్దభేది బాణ ప్రతతిన్. అంత సాల్వుండును తన సౌంభకంబు ప్రాగ్జ్యోతిషంబు చేసి తానును మానవుండయి పర్వత వర్షంబునాపైన్ కురిసిన. పరుష విషమ భూరి పాషాణ భీషణ గిరులు వచ్చి నన్ను తెరలగప్ప వజ్రబాణమేసి వాని నన్నింటిని బాచియున్న నన్ను దూచియప్పుడు. దారుకుడిట్లనియే మహావీరునుపేక్షింపదగునె వీనిని మాయా ప్రారంభునుపేక్షింపరు అపార పరాక్రములు పోర ప్రాకృతునైనన్. అనినవాని పలుకులు విని అలిగి అనలజ్వాలాకరాళంబయి ప్రతికూల రాక్షస యక్ష గంధర్వ దైత్య దానవ భస్మసాత్కరణ దారుణంబైన చక్రంబును అభిమంత్రించి సౌంభకంబుపై వైచిన అది యుగాంతకాల పరివేష భీషణంబైన రవిమండలంబునుంబోలే గగనంబునంబరచి సౌంభకమత్యంబునంబడిన. తడయక ఘోర దర్శన సుదర్శన పావకుచే దహింపగాబడి పరమేశ్వరోగ్రశర పావక దగ్ధ పురత్రయాభమై ఎడరి ధరిత్రి మీద బడియంచెడి సౌంభకమంత సాళ్వుడుంబడియే మదీయ చక్రపటు పాతరయంబున 2 రయ్యలై.